రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అయితే లోకేష్ వెంట ప్రశాంత్ కిషోర్ కూడా ఉండటం సంచలనమైంది. గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో కలిసి ఉండటమే ఇందుకు కారణం. వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా గన్నవరం విమానాశ్రయంలో లోకేష్ వెంట కనిపించడంతో షాక్ తినడం వైసీపీ నాయకుల వంతైంది. ఇక అంతేకాదు, అనంతరం రోడ్డు మార్గాన ఒకే వాహనంలో ఎక్కి వీరిద్దరు కూడా విజయవాడకు బయలుదేరి వెళ్లారు. నా మొబైల్ తీసేయాలి ప్లీజ్. మొబైల్ లేదు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, చెప్పండి. లోకేష్ అలాగే ప్రశాంత్ కిషోర్ అయితే చంద్రబాబు ఇంటికైతే చేరుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఇద్దరు కలిసి ఒకే కారులో ఆయన నివాసానికి గుండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అయితే ప్రధానంగా గత 3 నెలలుగా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు అని వార్త ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా అది ఈ రోజు ఇద్దరు అంటే ప్రశాంత్ కిషోర్ అదే విధంగా నారా లోకేష్ ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణించడం, ఒకే విమానంలో ప్రయాణించడం తోటి ఈ వార్త కన్ఫర్మ్ గా ఆయన తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు అయితే బాహ్య ప్రపంచానికి తెలిసింది అని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల వ్యూహకర్తగా దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో ఆయనకి మంచి పేరు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా సరే 2024 ఎన్నికల్లో విజయం సాధించాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అనేక రకాల వ్యూహాలు, ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు యాత్రలు చేపట్టడం, బాబు భరోసా, భవిష్యత్ గ్యారంటీ లాంటి కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర, వీటన్నిటి వెనుక కూడా నా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు అని చెప్పేసి గతం నుంచి ప్రచారం జరుగుతోంది. అది కానీ ఎక్కడా కూడా ఈ విషయం బహిర్గతం కాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఈ రోజు వీరిద్దరూ కలిసి గన్నవరం విమానాశ్రయం నుంచి కలిసి వెళ్లడంతో ఈ వార్త ఇదైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అధికార పార్టీకి ఒక రకంగా ఊహించని పరిణామమే అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు అని కూడా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరఫున కేసీఆర్ జగన్ ను అధికారంలోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా మరి ఏ కారణాల చేతనో ఇప్పుడు ప్రజెంట్ వైసీపీకి దూరం అయ్యి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యి తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ తిలక్.
నా మొబైల్ తీసేయాలి ప్లీజ్, మొబైల్ లేదు. నా మొబైల్ తీసేయాలి ప్లీజ్, మొబైల్ లేదు. రైట్గా మనం చూస్తూనే ఉన్నాము బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన అయితే మనకు కనిపిస్తూనే ఉంది. అక్కడ మనము ఎయిర్పోర్ట్ దగ్గర చూస్తూనే ఉన్నాం. గేట్ నెంబర్ అరైవల్ దగ్గర 3 దగ్గర మనం చూస్తున్నాము. అక్కడ లోకేష్తో పాటుగా ప్రశాంత్ కిషోర్ కూడా బయటికి వస్తున్న విజువల్స్ అయితే మనకు బీఆర్కే స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్నాయి. అక్కడ మనం చూసుకోవచ్చు గన్నవరం విమానాశ్రయంలో ఈ దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలకైతే ఇది ఒక షాక్ అనే చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నేతలంతా కూడా రాజకీయంగా కూడా మొత్తం ఇదొక సెన్సేషనల్ అనే చెప్పుకోవచ్చు. ఒకే వాహనంలో లోకేష్ అలాగే ప్రశాంత్ కిషోర్ కూడా ఇద్దరు కూడా విజయవాడకి చేరుకున్నారు. విజయవాడలో ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఇద్దరు కలిసి ఒకే వాహనంలో ఇంటికైతే చేరుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ నేతలకైతే ఇది ఒక ఊహించని షాక్ అనే చెప్పుకోవచ్చు. మరి తర్వాత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేసి అని చెప్పి మనం చూడాల్సిందే. అయితే మనం చూసుకోవచ్చు అక్కడ స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. అలా అక్కడ లోకేష్ అలాగే ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కూడా బయటికి వస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. నా మొబైల్ తీసేయాలి ప్లీజ్, మొబైల్ లేదు. ఈ